నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ తర్వాత అక్కడి యువత ఎందుకు అంతలా నిరసనలు చేస్తున్నారో క్లుప్తంగా చూద్దాం. అసలు కథ ఏంటంటే సెప్టెంబర్ 4, 2025న నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, వాట్సాప్ లాంటి 26 ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. కారణం వాటికి స్థానిక ఆఫీసులు లేవని. కానీ యువతకు ఇది వేరేలా అనిపించింది. ప్రభుత్వంలో ఉన్న అవినీతిని, కొందరి విలాసవంతమైన జీవితాలని ప్రశ్నిస్తున్నందుకే తమ గొంతు నొక్కుతున్నారని వాళ్లు ఫీలయ్యారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు స్టార్ట్ అయ్యాయి. వెంటనే జనం ఎలా స్పందించారు అంటే చదువుకి, జాబ్స్కి, కబుర్లు తెలుసుకోవడానికి సోషల్ మీడియా మీదే ఎక్కువగా ఆధారపడే యువత దీన్ని గట్టిగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల పిల్లలు, నేపో కిడ్స్ అంటారు కదా, వాళ్ల లగ్జరీ లైఫ్ విమర్శలను ఆపడానికే ఇదంతా అని చాలా మంది అనుకున్నారు. అందుకే సెప్టెంబర్ 8న హామీ నేపాల్ లాంటి యూత్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఖాట్మండులో పెద్ద ఎత్తున స్టూడెంట్సు రోడ్ల మీదకొచ్చారు. ఖాట్మండులో పార్లమెంటు దగ్గర పరిస్థితి కొంచెం సీరియస్ అయింది. నిరసనకారులు బారికేడ్లు దాటడానికి ట్రై చేయడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, రబ్బర్ బుల్లెట్లు వాడారు. కొన్ని చోట్ల నిజమైన తూటాలు కూడా వాడారు. పాపం ఈ గొడవల్లో కనీసం 19 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన ఏరియాల్లో కర్ఫ్యూ పెట్టి ఆర్మీని కూడా దింపింది. ఈ గొడవల వెనుక అసలు కారణాలేంటి? ఇది కేవలం సోషల్ మీడియా బ్యాన్ సమస్య కాదు. ప్రభుత్వంలో ఉన్న అవినీతి, బంధుప్రీతి, ఎవరికీ జవాబు చెప్పక్కర్లేదు అనే ధోరణి. వీటన్నిటి మీద యువతలో పేరుకుపోయిన కోపానికి ఇదొక ఎక్స్ప్రెషన్ అన్నమాట. చాలా మంది హ్యూమన్ రైట్స్ వాళ్లు, కొంతమంది మాజీ మంత్రులు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగమని చెప్పారు. ఈ ఒత్తిడితో ప్రభుత్వం బ్యాన్ గురించి మళ్లీ ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. సో నేపాల్ యువత చేస్తున్న ఈ పోరాటం కేవలం ఆన్లైన్ స్వేచ్ఛ కోసమే కాదు, దేశంలో నిజమైన మార్పు రావాలన్న వాళ్ల బలమైన కోరికకు ఇది నిదర్శనం.